పాఠం హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 5వ పాఠాన్ని చూస్తూ ఉన్నాము. గుర్రం గుడ్డు యూనిట్ 2లో వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. 7వ తరగతి విద్యార్థుల కోసము. చిత్రం చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఒక పల్లెటూరు వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. చక్కని యొక్క పచ్చ పైరులను వచ్చేసి అంటే యొక్క గడ్డిని మోసుకుంటూ ఎడ్ల బండి పైన బయలుదేరుతూ ఉన్నారనమాట. ఎడ్ల బండి పైన వస్తూ ఉన్నారు. చూడడానికి చాలా అందంగా ఉంచండి ఒక పల్లెటూరు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక పంతులు గారు పిల్లలకి ఏదో పాఠాలు చెప్తూ ఉన్నారు. సరే, మనము ఇందాక ఊహించినట్లే ఈ యొక్క పంతులు అనేటువంటి వారు ఎవరు అంటే పరమానందయ్య గారు అనమాట. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళు చాలా అమాయకులు. ఒక రోజున పరమానందయ్య గారి భార్య లక్ష్మీదేవమ్మ గారు పూజ కోసం పూలు తెమ్మని శిష్యులను పంపారనమాట. పంపేసరికి పూల కోసం శిష్యులంతా తోటకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ తోట దగ్గర ఉన్నటువంటి పచ్చికలో కొన్ని గుర్రాలు మేస్తూ కనిపించాయి. అంటే గుర్రాలు మేస్తూ ఉన్నాయన్నమాట. గుర్రాల యజమాని గుమ్మడికాయల తోట ముందర కూర్చొని ఉన్నాడు. గురువు గారికి గుర్రం లేదు కదా, గుర్రం కొందామా అని శిష్యులు అనుకుంటూ ఉన్నారనమాట. సో ఆయనకు వచ్చేసి ఈ శిష్యులు అంటే గురువు గారికి గుర్రం లేదు, గుర్రాన్ని కొందాం మనము అని శిష్యులందరూ మాట్లాడుకున్నారు. ఆ యజమాని దగ్గరికి పోయి గుర్రం అమ్ముతావా అని అడిగారు. అమ్ముతాను అన్నాడు ఆ యొక్క యజమాని. ఎంత అని అడిగారు శిష్యులు. 500 వరాహాలు అని చెప్పాడు యజమాని. మాకు 4 కాళ్ళు ఉన్నటువంటి గుర్రం కావాలి అన్నారు శిష్యులు. వీళ్ళు వాలకం చూసినటువంటి ఆ యొక్క గుర్రాల యజమానికి వీళ్ళంతా వెర్రిబాగులని అర్థమైపోయిందనమాట. 4 కాళ్ళు ఉన్నటువంటి గుర్రం కావాలంటే 100 వరహాల ఎక్కువ అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతుంది అన్నాడు అనమాట యజమాని. అంటే వీళ్ళని వచ్చేసి ఎలాగైనా సరే మోసం చేసి డబ్బుల్ని గుంజాలని అనుకున్నాడు. శిష్యులంతా ఆలోచించుకుంటున్నారు, ఎలాగైనా గుర్రం కావాలనుకున్నారనమాట. ఆ యొక్క మనం గురువు గారికి బహుమతి ఇవ్వాలని చెప్పేసి నిశ్చయించుకున్నారనమాట. శిష్యుల దగ్గర అంత డబ్బు లేదు. ఇక్కడ కొందరు ఉండి మరికొందరు ఇంకొక ఇంటికి పోయి డబ్బు తేవాలని నిర్ణయించుకున్నారనమాట. ఇంటికి పరుగున పోయి లక్ష్మీదేవమ్మ గారికి గుర్రం సంగతి చెప్పారు. చాలా మంచి గుర్రము, గురువుగారు స్వారీ చేయడానికి బాగుంటుందని లక్ష్మీదేవమ్మ గారిని ఒప్పించారనమాట. సరే, మన గురువుగారికి ఒక గుర్రం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒప్పించారు. ఒప్పించిన తర్వాత ఆమెకు కూడా పరమానందయ్య గారు గుర్రం మీద దర్జాగా పక్క గ్రామాలకు వెళ్తూ ఉంటే చూడాలని ఎంతో గౌరవంగా ఉంటుందని మనసులో ఉందన్నమాట. 600 వరాహాలు ఇచ్చిందనమాట ఆవిడ. సరే, డబ్బులను తీసుకొని వెళ్ళి వరాహాల మూటను పట్టుకుని శిష్యులంతా ఆదరాబాదరా గుర్రాలు మేస్తున్న దగ్గరికి వెళ్ళారు. వరాహాల మూటను గుర్రాల యజమానికి ఇచ్చేశారనమాట. ఇచ్చి, మా గురువుగారికి మంచి గుర్రం కావాలి, దానికి ఒక తలకు 2 కళ్ళు, చెవులు, నోరు, మెడ, పొట్ట, తోక, 4 కాళ్ళు ఉండాలని అన్నారనమాట. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వీరి వెర్రితనం చూసినటువంటి గుర్రాల యజమానికి ఆశ పుట్టింది. మోసం చేసి 600 వరహారాలు కాజేయాలని అనుకున్నాడనమాట. బాబులు, మీరు 12 మంది ఉన్నారు, అందరికీ ఒకే గుర్రం ఎలా సరిపోతుంది అని అడిగాడనమాట. గుర్రం మాకు కాదు, మా గురువుగారికి అన్నారనమాట. సరే, మీ గురువుగారు గుర్రం మీద వెళ్తుంటే మీరెలా వెళ్తారు అన్నాడు యజమాని. నడిచి అన్నాడు ఒక శిష్యుడు. బాగుంది బాబులు, పరిగెత్తే గుర్రాన్ని మీరెలా అందుకుంటారు? శిష్యులంతా ఆ ప్రశ్నకి ఆలోచనలో పడ్డారన్నమాట. కొంతసేపు ఆలోచించి మెరుపు లాంటి ఆలోచనతో పరిగెడితే దాని కాళ్ళు వెరగొడతాము అన్నారు ఒక శిష్యుడు. అంటే బాగా వేగంగా పరిగెడితే దాని కాళ్ళు ఎరగొడతాము అన్నారన్నమాట. అలా అయితే ఒక కుంటి గుర్రాన్ని తీసుకుపోతే అది ఎప్పటికీ పరిగెత్తదు, మీరు దాని వెనక నడిచి వెళ్ళవచ్చు అన్నాడు గుర్రాల యజమాని. శిష్యులు మళ్ళీ ఆలోచనలో పడ్డారనమాట. మరలా ఆ శిష్యులు వచ్చేసి వాదోపవాదనాలు జరిగాయి. వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు. కుంటి గుర్రము అని కొందరు, 4 కాళ్ళ గుర్రము అని కొందరు. గొడవ ఎంతకీ ఆగడం లేదనమాట. మళ్ళీ గుర్రాల యజమాని కల్పించుకొని, బాబులు గొడవ పడకండి, నేను మీకు ఒక చక్కని పరిష్కారం చెప్తాను అంటూ వాళ్ళ పోట్లాట ఆపాడాడు. అంటే పోట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో దాన్ని ఆపాడనమాట. ఈ సమస్యకు పరిష్కారం వచ్చేసి కావాలి అంటే మీ గురువుగారితో పాటు మీరు తలా ఒక గుర్రము ఉంటే సరిపోతుంది. మీకు ఒక గుర్రం ఉంటే బాగుంటుంది, కానీ అన్ని గుర్రాలు కొనాలంటే బోల్డంత ధనం కావాలి. ఇదిగో చూడండి, ఇవన్నీ గుర్రం పెట్టిన గుడ్లు అంటూ గుమ్మడికాయలను చూపించాడనమాట. గుర్రం పెట్టిన గుడ్లు ఇవి. మీ గురువుగారికి గుర్రానికి బదులు నేను ఒక గుడ్డు బహుమతిగా ఇస్తాను, కనుక మీకు కావలసిన 13 గుర్రాలు సరిపోతాయి అన్నాడనమాట. సో ఈ గుడ్లు తీసుకుని వచ్చి ఈ గుడ్లను తీసుకొని పోయి పచ్చని పొదల్లో 12 మాసాలు దాచారంటే చాలు, మీకు కావలసిన గుర్రాలు వస్తాయి అంటూ చెప్పాడనమాట.
చెప్పేసరికి 12 మంది ఆలోచించారు. ఆ గుర్రాన్ని తీసుకొని పోవడం కంటే 13 గుర్రం గుడ్లని తీసుకోవడమే లాభసాటి అని బేరం ఆడారనమాట. 600 వరహాలు వచ్చేసి ఆ గుర్రం యజమానికి ఇచ్చేసి 13 గుమ్మడికాయలని తీసుకొని వచ్చారనమాట. అంటే గురువుగారికి ఒక గుమ్మడికాయ, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి తలా ఒక గుమ్మడికాయ. తర్వాత ఏమైందో ఊహించి చెప్పండి. తర్వాత ఏమో అయింటది, ఆ యొక్క గుమ్మడికాయలని ఇంటికి తీసుకొచ్చేసరికి లబలబాని ఆ యొక్క గురువుగారి యొక్క భార్య, తర్వాత వచ్చేసి గురువుగారు వీళ్ళని చివాట్లు పట్టుంటారనమాట. వీరి యొక్క అమాయకత్వాన్ని చూసి ఆయన బాధపడ్డారు గురువుగారు.